హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగుదేశం పార్టీకి సంబంధించి నారా లోకేష్ గారి టీం నవ యువ రక్తంతో దూసుకుపోవడానికి సిద్ధమవుతుందని చెప్పాలి. ఈరోజు జరిగినటువంటి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో చాలా అద్భుతమైనటువంటి చాలా కూల్గా జరిగినటువంటి ప్రమాణ స్వీకారంగానే కనిపించింది. కానీ చాలా లోతైన అనుభవంతో తెలుగుదేశం పార్టీ ముందు చూపుతో తీసుకున్నటువంటి ఈ పాలక అంటే తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించేటువంటి టీం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా అనిపించింది. ముఖ్యంగా దానికి సారథ్యం వహిస్తున్నటువంటి నారా లోకేష్ గారికి పూర్తి బాధ్యతలు అంటే తెలుగుదేశం పార్టీని కంప్లీట్గా ఆయన చేతుల్లో పెడుతూ కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఆయనకి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయనకి పూర్తి బాధ్యతలు అప్పగించినటువంటి రోజుగా మనం చూడొచ్చు. ఆయనతో పాటు ఆయన టీమును కూడా నారా లోకేష్ గారు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తుల్ని చాలా క్లియర్గా ఆయన సెలెక్టివ్గా తీసుకున్నటువంటి పరిస్థితి. దాదాపు ఒక 2-3 దశాబ్దాల పాటు ఎలా తెలుగుదేశం పార్టీ ముందు చూపుతో ముందుకు వెళ్ళాలి, రాష్ట్రంలోనే కాకుండా మిగతా ప్రాంతాలు మిగతా రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీని ఎలా తీసుకువెళ్ళాలి అనే దాంట్లో ఒక టీంని ఏర్పాటు చేసుకున్నారు. అలాగే సీనియర్లకు ఇచ్చేటువంటి ప్రాధాన్యతతో సీనియర్లని వెనక పెట్టి అంటే కింద సలహాలు సూచనలతో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా తీసుకువెళ్ళాలి అనే దాన్ని నారా లోకేష్ గారు పరిపూర్ణమైనటువంటి అవగాహనతో, ఎందుకంటే నారా లోకేష్ గారి పరిజ్ఞానం గతం కన్నా చూసుకుంటే ఇప్పుడు చాలా అద్భుతం అనిపిస్తుంది. యువగలానికి ముందు యువగలానికి తర్వాత నారా లోకేష్ గారి పరిపాలన పనితీరు ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. నిజంగా చెప్పాలంటే ఒక గేమ్ చేంజర్గా తెలుగుదేశం పార్టీకి ఆయన ముందుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూడాలి. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి తీసుకురావడంలో నారా లోకేష్ గారి పాత్ర కూడా చాలా గొప్పదని చెప్పాలి. ఎందుకంటే కూటమిని కలుపుకుని వెళ్ళటంలో అటు పవన్ కళ్యాణ్ గారిని విభిన్నమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులని అందరినీ కూడా కలుపుకు వెళుతూ పవన్ కళ్యాణ్ గారితో ఉండేటువంటి ఆ బాండింగ్ కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వంతో ఉండేటువంటి ఆ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ నారా లోకేష్ గారు చాలా అద్భుతంగా తనని తాను చెక్కుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్లో 2 ఏళ్లలో ఆయన పరిపాలనలో, అలాగే కూటమిలో వచ్చేటువంటి అన్ని ఇబ్బందులని కూడా దాన్ని దాటుకుని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిని కూడా చూసాం. ఎగ్జాక్ట్గా మనం నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంత ఇబ్బంది పడిందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అలాంటి విపత్తుల టైంలో కూడా, అలాంటి ఇబ్బందుల టైంలో కూడా నారా లోకేష్ గారు చూపించినటువంటి చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలు, ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు తెలుగుదేశం పార్టీని గట్టెక్కించాయి. డెఫినెట్గా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మంగళగిరిని సెలెక్ట్ చేసుకోవటమే ఒక సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే అంత ఈజీ కాదు మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ గెలవటం. అది కూడా ఓడిపోతాము అని తెలిసి కూడా ఆయన అక్కడ నుంచి పోటీ చేశారు 2019లో. అయినా కూడా మళ్ళీ 2024లో కూడా నేను ఇక్కడే గెలిచి తెలుగుదేశం పార్టీకే నేను గిఫ్ట్ ఇస్తానని సవాలు చేసి మరీ దాదాపు 1,00,000 దగ్గర మెజారిటీ సంపాదించడం అంటే అంత ఆషామేష విషయం కాదు. అలాంటి ఒక ఛాలెంజెస్ని ఆయన తీసుకున్నటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు. సో రాబోయేటువంటి తెలుగుదేశం పార్టీ ముందు వెళ్ళేటువంటి అనేక సవాళ్లను కూడా ఆయన ఇప్పుడే చూసి నేర్చుకుని ఆ యుద్ధాల్లో పాల్గొనేటువంటి ఒక సైనికుడిగా తయారయ్యి చాలామందిని సైనికులుగా తయారు చేసుకుని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిగా కనిపించింది. సో డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ రాబోయేటువంటి రోజుల్లో చాలా బలంగా ముందుకు వెళ్ళబోతుందని కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎలా మనం ముందుండి నడిపించాలి, అటు మిగతా మిత్రపక్షాలతో ఎలా కలిసి ఉండాలి అని నారా లోకేష్ గారు ఆయన ప్రయాణిస్తున్నటువంటి ఆ విధానం చూస్తేనే అర్థమవుతుంది. ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా కలుపుకొని ముందుకు వెళ్ళాలి, అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్ళేటువంటి విధానంతో పాటు ఇక్కడ ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని ఎలా మళ్ళీ లెగకుండా చూసుకోవాలనేటువంటిది, మళ్ళీ అధికారంలోకి రాకుండా వాళ్ళని ఎలా కంప్లీట్గా నిర్వీర్యం చేయాలనే దాని మీద కూడా దృష్టి పెడుతూ చాలా క్లియర్గా ఆయన ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్తున్నటువంటి తీరుని మనకు అర్థమవుతుంది. సో కంప్లీట్గా నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కంప్లీట్గా నారా లోకేష్ గారు టేక్ ఓవర్ చేసుకున్నారు అని చెప్పడానికి ఇదొక వేదికగా మనం చూడొచ్చు. ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీని నారా లోకేష్ గారే ముందుండి నడిపిస్తారు అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి అవరోధాలు వచ్చినా తెలుగుదేశం పార్టీని గట్టెక్కించి
రాబోయేటువంటి కొన్ని తరాల వరకు కూడా తెలుగుదేశం పార్టీని తీసుకువెళతారనేటువంటి సారథ్య నమ్మకాన్ని కేడర్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన నమ్మకం కుదిరిన తర్వాత ఆయన దగ్గర నుంచి టేక్ ఓవర్ చేసుకున్నారని చెప్పి మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో రేపు కొత్త టీముని మనం వాళ్ళు చేసేటువంటి పనితీరును కూడా మనం చూడబోతున్నామని మనకైతే అర్థమవుతుంది.